నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. పశ్చిమ బెంగాల్లో మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వాళ్ళ పార్టీ వాళ్ళే ఝలకిస్తున్నారు. చెప్పరాని ఝలక్ అదిగా. ఇక్కడ ఏమైంది, పశ్చిమ బెంగాల్లోని ఫాల్టా నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని టీఎంసీ పార్టీకి గట్టి ఓన్లీ సింగిల్ ఫేస్గా 3 ఫేస్ షాక్ తగిలింది. ఆ పార్టీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ తన నామినేషన్ ఉపసంహరించుకున్నాడు. ఆయన ఉపసంహరించుకుంటూ కూడా ఒక గొప్ప మాట మాట్లాడిండు. ఆయన టీఎంసీ ఆ పార్టీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ఎన్నిక జరగడానికి 2 రోజుల ముందే పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించిండు. 21న ఉప ఎన్నికలు జరగాలి. ఈ నెల 21న ఉప ఎన్నిక జరగాలి. సౌత్ 24 పరగనాల జిల్లాలో ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నెల 21న ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. నిజానికి ఇక్కడ గత నెలలోనే ఇతర నియోజకవర్గాలతో కలిపి ఎన్నిక నిర్వహించారు. కానీ ఎన్నిక సమయంలో ఘర్షణలు, అల్లర్లు, ఈవీఎంలు పనిచేయకపోవడం, నానా రకాల బీభత్సం అయింది. అక్కడ కాంగ్రెస్ ఏం చేసిరు, ఎన్నికలు వాయిదా వేసేసారు. అక్కడ ఈ నెల 21 గురువారం తిరిగి ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించనుంది. నియోజకవర్గంలోని 285 పోలింగ్ బూత్లలో ఉప ఎన్నిక జరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎన్నిక జరుగుతుంది. గతంలో లాగా ఈసారి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఎన్నికల్లో ఈయన బీజేపీ నుంచి దేవాంశు పాండా, కాంగ్రెస్ నుంచి అబ్దుల్ రజాక్ మొల్లా, సిపిఎం నుంచి శంభునాథ్ కుర్మి ప్రధానంగా పోటీ పడుతున్నారు. టీఎంసీ నుంచి నామినేషన్ వేసిన జహంగీర్ ఖాన్ పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించిండు. ఈయన తప్పుకుంటున్నట్లుగా ప్రకటించుకుంటూ ఇంకొక మాట అన్నాడు. శాంతి భద్రతల పరిరక్షణ కోసమే పోటీ నుంచి తప్పుకున్నట్లు వెల్లడించారు. నేను ఫాల్టా నియోజకవర్గపు బిడ్డను. ఫాల్టా ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటూ అభివృద్ధి చెందాలి. ఫాల్టా అభివృద్ధికి మన సీఎం సువేందు అధికారి చూసిండ్రా అక్కడ. టీఎంసీ వ్యక్తి అయినా, ఒక జహంగీర్ మైనార్టీ ముస్లిం అయినా కూడా సువేందు అధికారి చేస్తున్న పరిపాలన, దక్షత, ఆయనకున్న అనుభవము, ఆయన వచ్చి కొద్ది రోజులైనా ఆయన తీసుకుంటున్న చర్యలు అద్భుతంగా ఉన్నాయి. కాబట్టి ఆయనకు అనుకూలంగా, ఆయన కోసం నేను టీఎంసీ నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నా కాబట్టి ఉపసంహరించుకున్నా అన్నాడు. ఇది చాలదు మనకు. మైనార్టీ వర్గాలు కూడా, వాళ్ళలో కూడా మార్పులు వస్తున్నది. ముస్లింలు కూడా మారుతున్నారు. కొందరు జడగొడుతున్నారు, కొందరు దుష్ట శక్తులు ఉన్నాయి అక్కడక్కడ. వాళ్ళ వర్గాన్ని అనవసరమైనటువంటి ఆవేశాలకు పోతూ నేనే ధీరుణ్ణి శూరుణ్ణి అనుకుంటూ మాట్లాడేసరికి వాళ్ళలో వాళ్ళ విశ్వాసం కోల్పోయారు నాయకులు. ముస్లిం మతస్థుల విశ్వాసం ముస్లిం నాయకులే కోల్పోయిర్రు. డిపాజిట్లు గల్లంతవుతున్నాయి. వాళ్ళ మాటలకు హిందువులలో ముస్లింల మీద ద్వేషం వచ్చేటట్టు చేస్తున్నారు. లంకలో పుట్టిన వాళ్ళందరూ రాక్షసులు కాదు, ముస్లింలందరూ చెడ్డవాళ్ళు కాదు. కానీ ముస్లింలో కొంతమంది, ఒక గ్రూప్, వాళ్ళు రెచ్చగొట్టే మాటల వల్ల, వాళ్ళ చేష్టల వల్ల మిగతా ముస్లింలు పక్కనున్నా కూడా అనుమానపడాల్సిన పరిస్థితి తీసుకొస్తున్నారు. అందుకు జనం కనిపించగానే మైకులు పట్టుకొని వరేటోడు అవసరం లేదు. మైనార్టీ వర్గాలు మీ వర్గాన్ని అభివృద్ధి చేసే నాయకులు కావాలి. వాడు అభివృద్ధి అయితే ఏం లాభం? కోట్లు సంపాదించుకొని వాడి మునిమన్న వాళ్ళు అందరూ బతికేటట్టయితే ఏం లాభం? ఎందుకు గెలిపించడు వాళ్ళను? వేరే పార్టీ వాళ్ళని గెలిపించుకోండి, వాళ్ళు మిమ్మల్ని అభివృద్ధి చేస్తారు. కానీ మీ వర్గము మా ముస్లిం అనుకుంటూ మీరు అందలం ఎక్కిస్తున్నారు తప్ప మీ అభివృద్ధికి వాళ్ళు కారణం కాదు. అభివృద్ధికి ఏమాత్రం సహాయం చేస్తలేరు. రెండోది, హిందువులు మిమ్మల్ని చూస్తే నమ్మేటువంటి పరిస్థితికి తీసుకొచ్చి ఉన్నారు వాళ్ళే. మీకు తెలుసు కదా ఎవరో. వాళ్ళని నమ్మకండి, వాళ్ళని దూరంగా ఉంచుండి. మొదలు ఉంటేనే ఇక్కడ ముస్లిం హిందూ భాయి ఉంటారు. లేకుంటే ఇవే ఆవేశాలు, ఆ చేష్టలకు ముస్లిం మైనార్టీ అందరినీ కూడా కలపాల్సిన పరిస్థితి వస్తున్నది. కాబట్టి జహంగీర్ చేసినటువంటి మంచి పని, సువేందు అధికారికి ఆయనను మద్దతిస్తూ ఆయన రిజైన్ చేయడం గొప్ప విషయం. ఇక మమతా బెనర్జీకి నిద్రపట్టుడు కాదు.
ఆమె ఏదైనా అండమాన్ నికోబార్ దీవులకు వెళ్ళిపోవాలి ఇక. ఏమంటారు ప్రేక్షకులారా? ఇది మంచి షాక్ ఇచ్చిందా ఇయ్యలేదా జహంగీర్? సువేంద్ర అధికారికి సపోర్ట్ ఇస్తున్నాడు, ఆయన పాలనకు సపోర్ట్ ఇస్తున్నాడు. దీనిపై మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.